యాకోబు రాసినటువంటి పత్రిక నుంచి 5వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. ఈరోజు మనం ఈ వాక్య ధ్యానంలోకి మనం అడుగు పెట్టబోయే ముందు ఈ వాక్యాన్ని మనం ఎందుకు చదువుకున్నామంటే, మీలో ఎవరికైనా ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చేయమంటున్నాడు ఇక్కడ? ప్రార్థన ఎప్పుడు చేయాలి? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, అనారోగ్యం కలిగిన అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు నేను ఈ అంశాన్ని ఈరోజు తీసుకున్నానంటే, మన వాళ్ళలోనే చాలామంది బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎలాంటి బలహీనతలో ఉన్నారు అంటే, గత కొద్ది రోజులుగా కొంతమందికి వైరల్ ఫీవర్ చేత, జ్వరం చేత, ఈ జ్వరం అనేది వారం రోజుల్లో తగ్గిపోయినా దాని ఎఫెక్ట్ అనేది మాత్రం కొన్ని రోజులు వస్తానే ఉంది. దాని యొక్క బలహీనత అనేది ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. మరి కొంతమంది జ్వరం చేత, ఇంకా జలుబు దగ్గుల చేత, ఇంకా మరి కొంతమంది అనారోగ్యాల చేత, మరి కొంతమంది షుగర్ల చేత, బీపీల చేత, ఇంకా మన ఆరోగ్యాలన్నీ ఎలా అయిపోయినాయి అంటే ఒక వ్యాధులకు, అనారోగ్యాలకు నిలయంగా మారిపోయింది. అలాంటి శ్రమలు, రోగాలు, అనారోగ్యాల మధ్య ఈరోజు మనమందరం కూడా బ్రతుకుతా ఉన్నాం. మనలో మనకి శ్రమ కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మనం ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలి. నిజంగా మనకి ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మొదటిగా మనం ఎవరికి చెప్తాం? ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, మీకు జ్వరం వచ్చింది, మీకు బాధ కలిగింది. ఈ సమయంలో మీరు ఈ బాధను ఎవరితో పంచుకుంటారు? ఇజ్రాయేల్ గారు దేవునితో పంచుకుంటారంట. మిగిలిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మనలో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే, మనకున్న ఈ బలహీనతని ఎక్కువగా మనం ఇతరులతో పంచుకోవడానికే, మనకున్న ఫ్యామిలీ మెంబర్స్తోనో, మనకు తెలిసిన వాళ్ళతోనో ఇలా మనం ఏం చేసుకుంటామంటే, మనకున్న బాధల్ని, మనకున్న అనారోగ్యాన్ని, మనకున్న సమస్యని ఎప్పుడూ కూడా మనం ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడతామంటే సాటి మనిషితో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీకేదైనా శ్రమ కలిగితే, నీకేదైనా అనారోగ్యం కలిగితే మొదటిగా ఆ సమస్య, ఆ బాధ, ఆ అనారోగ్యాన్ని ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. కానీ మనలో చాలా మంది పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, మొదటి స్థానంలో దేవునికి పెట్టాల్సినటువంటి ప్లేస్లో మనం వేరే వాళ్ళని పెట్టేస్తూ ఉంటాం. దేవునికి మొదట మన బాధను పంచుకోవాలి, మొదట మన బాధను వెల్లడించుకోవాలి. మన భక్తి, మన విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, మొదట మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం? డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు మనలో మన భక్తి విశ్వాసాలు ఎట్లా ఉంటాయంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేయరు. మరి కొంతమంది విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే, నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, ఎవరి దగ్గరికి వెళ్ళను? అయితే అటు ఉంటారు, లేకపోతే ఇటు ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏమనుకుంటారు? ఇంకా నా జ్వరమో బాధో తగ్గిపోద్ది, ఇంకా నాకు ప్రార్థన అవసరం లేదు. మరి కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, నేను ప్రార్థన చేసుకున్నా, నాకు విశ్వాసం ఉంది, నాకు ఇది తగ్గిపోద్ది కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను? ఇప్పుడు ఈ రెండు కావాలా? ఈ రెండింటిలో ఏదో ఒకటే కావాలా? రెండు కావాలి, ఒకటే కావాలా? చెప్పాలి. దవాయి కావాలి, దోవ కావాలి. కట్టనివ్వనా? దవాయి చేయాలి, దోవ చేయాలి. ప్రార్థన కావాలి, అలాగే వైద్యం కూడా కావాలి. మన భక్తి ఎట్లా ఉంటుంది అంటే, ఇది చేస్తే అది చేయం, అది చేయకపోతే ఇది చేయం. ఇప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయగలరు, కానీ ఆ రోగాన్ని తీసివేయగలిగినటువంటి శక్తి ఎవరిలో ఉంది? మనకు కలిగేటువంటి ఏ రోగమైనా మీరు గమనించండి, అది చిన్న రోగం దగ్గర నుంచి, చిన్న బలహీనత దగ్గర నుంచి ఎంత పెద్దదైనా సరే, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవునికి తెలియకుండా అది మన శరీరంలోని కానీ మన జీవితాల్లోని కానీ రాదు. ఎంతమంది నమ్ముతారు దీన్ని?
ఏదైతే బలహీనత ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావో ఆ బలహీనత, ఆ అనారోగ్యం దేవుని సెలవు లేకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయనకు తెలియకుండా అది నీ జీవితంలోనికి రా. అంటే నీ జీవితంలోనికి అనారోగ్యాన్ని, నీ జీవితంలోనికి శ్రమని, నీ జీవితంలోనికి బాధని అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమమయుడు కదా, ఆయన కరుణామయుడు కదా, మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, మరి అలాంటి దేవుడు మన జీవితంలోనికి ఈ కష్టాన్ని, ఈ అనారోగ్యాన్ని ఎందుకు అనుమతించాడు? ఆయనకంటూ ఏదైనా ఉద్దేశం ఉందా? లేకపోతే మనం ఏదైనా పగబెట్టుకున్నాడు, ఏమైనా కక్షలు ఏమైనా పెట్టుకున్నాడు? ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం అయితే ఆయనకు ఉండాలి. ఏ ఉద్దేశం లేకుండా ఆయన ప్రేమించే బిడ్డలకైతే దేవుడు ఏది కూడా ఇవ్వడు. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే దేవుని వాక్యాన్ని ప్లస్ మన జీవితాన్ని పక్కన పెట్టి చూడబోతున్నాం. ఇలా చూసే ఈ టైంలో చాలా మందికి బాధ కలగవచ్చు, ముందే చెప్తున్నాను. ఇలా మన వాక్యాన్ని, మన జీవితాలని పక్కన పెట్టుకుని చూసేటప్పుడు కొంతమందికి బాధ కలగవచ్చు. నన్ను ఏమనుకోమాకండి, నేను ఎవరిని మనసులో పెట్టుకుని చెప్పట్లో ముందే చెప్తాను. తర్వాత మళ్ళీ ఇదేదో నన్నే టార్గెట్ చేసి చెప్పాడు అని తర్వాత మాత్రం అనుకోమాకండి. ఎందుకంటే ఒక దైవదాసుడిగా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం, మన జీవితాలకు అన్వయించుకుని చెప్పడం నా బాధ్యత. ఓకేనా? సో ఈ విషయంలో మాత్రం ఎవరు ఫీల్ అవ్వమాకండి. ఎప్పుడు కూడా మన విశ్వాసం ఎట్లా ఉండాలి అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యము ద్వారా, దేవుని దాసుని ద్వారా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అన్న ఆసక్తి, విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. అలా కాకుండా ఏదో వచ్చామా, విగ్రహంలాగా కూర్చున్నామా, వెళ్ళిపోయామా అనుకున్నాం అనుకోండి, నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పాలి, ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి వాక్యం మనకు ప్రాధాన్యం. ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాలను పోల్చుకున్నప్పుడే మనం సరైన దారిలో ఉన్నామా లేదా అనేది మనకి అర్థమవుతుంది. అయితే ఈ రోగం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా ఒక రోగం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మొదట మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఒక ఆయన అంటాడు, నేను హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వెళ్తున్నా, అలాంటి టైంలో కూడా నేను దేవునికి ప్రార్థన చేయాలా అని అడుగుతాడు. ఒక ఆయన అంటారు, నేను మెడిసిన్ తీసుకుంటున్నాను, ఆ మెడిసిన్ తీసుకున్న టైంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తే నేను తీసుకోవాలా అని అడుగుతారు. తీసుకోవాలా అవసరం లేదా? హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలా అవసరం లేదా? మొదట నువ్వు తీసుకోవాల్సిన సహాయం ఎవరిది? దేవుడు. మొదట నీ సహాయము నువ్వు అడగాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి. తర్వాత నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలి. అప్పుడు ఆ దేవుని సహాయం అనేది నీకు ఖచ్చితంగా ఉంటుంది. మొదట నీకు ఏ సమస్య ఉన్నా నువ్వు ప్రార్థనలో దాన్ని అడుగు, తర్వాత నీ ప్రయత్నం చేయి. దాన్ని దేవుడు తన చిత్తాన్ని బట్టి తగిన కాలంలో దాన్ని, సమస్యను దేవుడు నీకు పరిష్కరిస్తాడు. ఈరోజు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందండి. కొన్ని విషయాలు మనం దేవుని వాక్య గ్రంథం నుంచి గమనిద్దాం. యాకోబు రాసినటువంటి పత్రికని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యాకోబు రాసినటువంటి పత్రికని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే హిజ్కియా. హిజ్కియా తెలుసా మీకు? హిజ్కియా ఎవరు? ఒక రాజు. ఆయనకి ఏమొచ్చింది? మరణకరమైన ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు దైవజనుడు, ప్రవక్త వచ్చి నువ్వు 15 రోజుల్లో చచ్చిపోతున్నావు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటి తర్వాత దేవుడు ఆయన ఆయుష్ని ఎంత, ఆయన ఇంకా ఏం చేశాడంటే ప్రార్థనతో పాటు అంజూరపు ఆకు ముద్దను కూడా తెచ్చుకుని పెట్టుకుంటాడు. అంటే మెడిసిన్ కూడా యూజ్ చేస్తాడు. అంటే చాలా మంది పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, విశ్వాసం ఉండడం మంచిదే, దేవుడు బాగు చేస్తాడని కూడా మంచిదే, దానితో పాటు ప్రార్థనతో పాటు ఏది కూడా ఉండాలి? మెడిసిన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో మనం ఈరోజు ఇద్దరు వ్యక్తులు నేను ప్రస్తావించబోతున్నాను. ఎందుకు ఇద్దరు వ్యక్తుల గురించి, మన సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి నేను చెప్తున్నానంటే, మన మధ్యలోనే ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? కిరణ్, దివ్య. సో వీళ్ళిద్దరి గురించి నేను ఎందుకు ప్రస్తావించాలనుకున్నానంటే, ఈ మధ్యకాలంలో చాలా మంచి సాక్ష్యాన్ని వీళ్ళ గురించి నేను విన్నాను. దివ్య సిస్టర్ గురించి అయితే చక్కగా నాకైతే చాలామంది చెప్పారు. మీనా సిస్టర్ కానీ, తర్వాత సాలమ్మ గారు కానీ, ఇంకా వేరే సిస్టర్ కానీ, ఇలా చాలామంది హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు
ఆమె వాళ్ళ పట్ల చూపించిన ఆ కేరింగ్ కానీ, వాళ్ళ కోసం ఆమె డాక్టర్స్తో మాట్లాడే విధానం కానీ, వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఆమె గురించి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన సంఘంలో ఆ క్రీస్తు ప్రేమను చాటుతూ మన అనేటువంటి ఆ అభిమానాన్ని, ఆ ప్రేమను చూపించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా మనకి మన సంఘంలో కానీ, మనలో కానీ ఇంక ఎవరి దాకా ఎందుకు, నాకేదైనా లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఫస్ట్ కన్సల్ట్ చేసేది మన కిరణ్ బ్రదర్. అంటే వైద్యులు మన మధ్యలో ఉండడం, మన వాళ్ళు ఉండడం నిజంగా అదొక బ్లెస్సింగ్ అని చెప్పాలి. మనకి ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళతో మనం పంచుకోవడం, దానికి సంబంధించిన సొల్యూషన్ మనం తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి నిజంగా మనకు ఒక మంచి బ్లెస్సింగ్ లాగా దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఇవ్వడం చాలా మంచి విషయం. సో నేను ఇంకా కూడా వాళ్ళని ఆశిస్తున్న విషయం ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలో ఇంకా ఈ పరిచయలు మంచిగా పేరు పొందే వాళ్ళుగా, అనేకులకు సహాయం చేసేటువంటి వారిగా దేవుడు ఇంకా మంచిగా వాళ్ళని వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అయితే ఈ వైద్యం కానీ, ఈ యొక్క ట్రీట్మెంట్ కానీ ఖచ్చితంగా ప్రతి మనిషికి కావాలి. దానికంటే ముందు ఎవరి సహాయాన్ని కావాలనుకున్నాం? దేవుని సహాయం కావాలి. ఆ తర్వాత వాక్యం ఏముంది చదవండి. యాకోబు రాసిన పత్రికని మనం చూద్దాం. ఈరోజు ఒక 4 వచనాలు మనం గమనిద్దాం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నేను చెప్పిన పాయింట్ ఏంటి? మీలో ఎవరైనా శ్రమ సంభవిస్తే, మీలో ఎవరికైనా అనారోగ్యం వస్తే మొదట మీరు ఏం చేయాలి చెప్పాలి. మొదట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా మీరు ప్రార్థన చేసుకున్నా మీకు అనారోగ్యం తగ్గల, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎంతమంది పిలిపించుకున్నారు సంఘ పెద్దల్ని? ఎవరు పిలిపించుకోవట్లేదా? ఏ సంఘ పెద్దలు లేరా ఏంటి మనకి? వాళ్ళు రారా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. సంఘ పెద్దలు రావాలన్నట్ల, సంఘ పెద్దలు ఏం చేయాలంట? ఎవరు తప్పు? ఇప్పుడు సంఘ పెద్దల్లో మీద పిల్లవారి మీది తప్పు, సంఘ పెద్దలుగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైనా రోగం కలిగితే, ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆ రోగాన్ని ముందు తెలియచేయాలో వద్దాను. ఇది ఎలా ఉంటుంది అంటే, అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడుగో తెలుస్తుంది. ఏమని? పలానా వ్యక్తికి బాగోలేదంట, హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వచ్చేసింది. ఇక అన్నీ అయిపోయినాక కోలుకున్నాక అప్పుడు చెప్తారు వీళ్ళు వచ్చింది. ఏం ఉపయోగం? అనారోగ్యంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే సంఘ సేవకుడిగా నేను సంఘ పెద్దలో వచ్చి మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంకా రాలేదు చేయలేదంటే ఎట్లా అది నువ్వు సరే ఊరికే అంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు ప్రార్థించేటువంటి బాధ్యత సేవకుడిగా నాకు ఉంది. సంఘ పెద్దలుగా బాధ్యత వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి తెలియజేసేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. మీకు అనారోగ్యంగా ఉన్నా, లేదా మీకు తెలిసిన వాళ్ళు, మన పక్కన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అప్పుడే మన వ్యక్తిగత ప్రార్థనలోనూ మనం జ్ఞాపకం చేసుకోగలం. అలా బలహీనంగా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ ఇంటిని దర్శించి మరి వాళ్ళ కోసం మనం వెళ్ళి ప్రార్థన చేయగలం. ఇప్పుడు ఈ సంఘ పెద్దలు పిలిపించినప్పుడు ఈ సంఘ పెద్దలు వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలా? నూనె కోసం ప్రార్థన చేయాలా? ఇది చాలా మందికి అర్థం కాదు. చాలా మందికి అర్థం కాక ఈ నూనె డబ్బా ముందు తీసుకొని వచ్చి అయ్యగారు దీనికి ప్రార్థన చేయాలి అంటారు. ఈ ప్రార్థన నూనెకి కావాలా, నీకు కావాలా? ఎవరికి కావాలి? చాలా మందికి ఇది అర్థం కాక నూనె డబ్బాకి, నూనె సీసాకి ప్రార్థన చేయించుకోండి. నిజం చెప్తున్నా, నూనె సీసాకి, నూనె డబ్బాకి ప్రార్థన చేయించుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రార్థన ఎవరికి కావాలి అంటే నీకు కావాలి. వీళ్ళతో కొంతమంది ఏమో ఏ నూనెకి ప్రార్థన చేయాలి? కొబ్బరి నూనె చేయాలా, లేకపోతే ఆలివ్ ఆయిల్ చేయాలా? ఇది కూడా పెద్ద కాంట్రవర్సీ. ఇప్పుడు అది కూడా అర్థం కావట్లేదు చాలా మందికి. సరే అదంతా పక్కన పెడతాం. ఆ నూనె ఈ నూనె అదా ఇదే కాదు. కానీ అసలు ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఆయన అసలు ఏం చెప్తున్నాడు? యాకోబు గారు అసలు ఏం చెప్తున్నాడు? నూనె రాసి ప్రార్థన చేయండి అంటే దాని అర్థం ఏంటి? నూనె రాసి ప్రార్థన చేయడం అంటే ఏంటి? 2 బొట్లు వేయడమా? నూనెతో సిలువుకు తేయడమా? మరి ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఎక్కడైతే బాధ ఉందో. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కాలు ఆపరేషన్ జరుగు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో పాపం ఇబ్బంది పడుతున్నాడు.
అలాంటి పరిస్థితుల్లో సంఘ పెద్దలుగా వీళ్ళు ఏం చేయాలంటే ఏదో 2 బొట్టులు నూనె వేయడం కాదు. వీళ్ళు ఏం చేయగలగాలి? వాళ్ళ కాళ్ళు పట్టుకుని నూనె రాయగలగాలి. అదేంటండి మేము పెద్దలుగా ఉండి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని ఒకవేళ మీరు అనవచ్చు. నేను ఏ ఉద్దేశంతో నేను చెప్తున్నానంటే, సాక్షాత్తు యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినప్పుడు నేను పరిచారకుడిగా వచ్చానన్నాడా, పరిచర్య చేయించుకోవడానికి వచ్చానన్నాడా? దేవుడు అంతటి వాడే, సర్వశక్తిమంతుడే. నేను పరిచారం చేయడానికే, నేను ఒక సేవకుడిగానే, ఒక సర్వెంట్గానే వచ్చానని ఆయన చెప్తుంటే మనం ఎంతటోళ్ళం? మనం కూడా ఏం చేయాలి అంటే, నూనె రాసి అంటే వాళ్ళకి మనం ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి, పరిచారం చేయాలి, సఫారీలు చేయాలి, సర్వెంట్గా ఉండాలి. ఇప్పుడు సంఘ పెద్దగా ఒకవేళ నేను గొప్ప అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే చెప్తున్నా, మీరు పెద్ద కాదు, గొప్ప కాదు. ఎవరు మీరు? సర్వెంట్, పరిచారకుడు. సంఘ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వీరు చేసేటువంటి బాధ్యత ఏంటి అంటే పరిచారం చేసేటువంటి బాధ్యత. క్రీస్తు పక్షముగా దేవుని ప్రేమను పంచుకుంటూ అనారోగ్యముగా ఉన్న వాళ్ళని దర్శించి వాళ్ళకి చేసేటువంటి ఈ పరిచర్య ఏదైతే ఉందో అది దేవుని మహిమపరుస్తుంది. ఉదాహరణకి మదర్ తెరిసా చెప్పిన ఒక కోట్ మీకు గుర్తుందా? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు. ఈ మాట కూడా నిన్నారా? ఇప్పుడు ఎదుటి వ్యక్తి మన గురించి బాగా అర్థం చేసుకోవాలి, లేదా మన గురించి ఒక మంచి ఒపీనియన్ రావాలి అన్నా, మన మీద ఒక మంచి ఉద్దేశం ఉండాలన్నా, లేదా దేవుని మహిమపరచాలి అన్నా, ఆ వ్యక్తి దేనిని బట్టి అంటే మనం చేసే సేవను బట్టేనండి. మాటలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు మాటలు చెప్పమంటే, కానీ అక్కడికి వెళ్ళి ఆ పరిచర్య చేసినప్పుడే నిజమైన గొప్పతనం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఈరోజు సంఘ పెద్దల యొక్క ఉద్దేశము, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, మన వాళ్ళ గురించి చెప్పట్లా, బయట నేను అన్న మాటలు చెప్తున్నాను. ఒకరోజు ఇలాగే రోడ్డు మీద మన సంఘస్థులలోనే ఒక ఫ్యామిలీతో ఒకరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ పేరు నేను ప్రస్తావించదలుచుకోవాలి. అలా నేను మాట్లాడుతున్న టైంలో వేరే సంఘానికి సంబంధించిన ఒక సంఘ పెద్ద వచ్చాడు మాట్లాడడానికి. ఆయన వచ్చాడు, ఆ సంఘ కార్యక్రమాల గురించి చెప్తూ, ఆ సంఘానికి సంబంధించిన ఖర్చు గురించి చెప్తూ, మా వాళ్ళే ఎక్కువ తినేస్తారండి అని చెప్తున్నాడు. సంఘ పెద్ద వచ్చి వాళ్ళ సంఘ పెద్దలే ఎక్కువ తినేస్తారంట. అంటే దాని అర్థం ఏంటి? సంఘ పెద్దకి దైవ భయం ఉందా? ఇది దేవుని సొమ్ము, ఇది దేవుని డబ్బు, మనం అజాగ్రత్తగా ప్రవర్తించకూడదు, దేవునికి లెక్క చెప్పాలి అన్న మినిమం ఆ ఫియర్ అనేది ఉందా అతనికి? అతనే వచ్చి చెప్తున్నాడు, మా వాళ్ళే అడ్డంగా వేసేస్తారు, మా వాళ్ళే తినేస్తారని చెప్తున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి దైవ భయం లేదు. ఇంకా ఒక ఆయన వచ్చి అంటాడు, మేమైతే పేరుకి సంఘ పెద్దలో చక్కగా ఆదివారం వచ్చిందంటే, కమిటీ మీటింగులు జరిగిందంటే చక్కగా వచ్చి కూర్చుంటాం, ఇదే కమిటీ ఇదే మీటింగు మరలా మేము రాత్రి అయ్యిందంటే ఇంకో చోట పెట్టుకుంటాం, చక్కగా డ్రింక్ చేద్దామని చెప్తున్నాడు ఆయన. ఇదే సంఘ పెద్దలు అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ని ఎలా కంటిన్యూ చేస్తారో చూడండి. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా కంటిన్యూ చేస్తారు. వెళ్ళి సేమ్ మీటింగ్ అక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో చూడండి వీళ్ళకి. ఒక పెద్దగా నువ్వు ఉన్నావంటే నీ తర్వాతి తరానికి, నిన్ను చూస్తున్న వాళ్ళకి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా వద్దా? నువ్వే పెద్దగా ఉన్నావు, నువ్వు మాత్రం చెడు వ్యసనాలతో తాగేస్తూ, ధూమపానాలు చేస్తూ, సిగరెట్లు తాగేస్తూ, నిన్ను చూస్తున్న వాళ్ళకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నట్టు? నిన్ను చూస్తున్న వాళ్ళు ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏమర్థమైపోద్ది అంటే, భక్తి అనగానే ఏం అవసరం లేదు, ఆదివారం వెళ్ళి 2 గంటలు అలా కూర్చొని వచ్చేది చాలన్న ఇంప్రెషన్ నువ్వు ఇవ్వట్లా. సంఘంలో ఏదో చలమణి చేయడానికో, కాసేపు కూర్చోవడానికో, పేరుకి మాత్రమే నేను అన్న ఉద్దేశం వాళ్ళకి పడట్లా. రాబడి తరానికి నువ్వు ఏ ఎగ్జాంపుల్ ఇస్తున్నావు, ఏ మాదిరి ఇస్తున్నావు? నిన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? నువ్వే తాగుతూ ఉంటే, నువ్వే తిరుగుతూ ఉంటే, నువ్వే కూతురు మాట్లాడుతూ ఉంటే, నిన్ను చూసి రేపటి తరానికి నీ తర్వాత నువ్వే ఎల్లకాలం ఉండవుగా. నీ తర్వాత ఎవరు వస్తారు? మరొకరు వస్తారు. మరి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మీ అడుగు జాడలోనే వాళ్ళు నడవాలా? సంఘ పెద్దకి దేవుడు మినిమం కొన్ని క్వాలిఫికేషన్ చెప్పాడని బైబిల్లో. మొట్టమొదటిగా సంఘ పెద్ద అనేవాడు ఎలా ఉండాలి అంటే వాక్య జ్ఞానం తెలిసిన వాడిగా ఉండాలి. అసలు వాక్యమే తెలియకపోతే ఒక పెద్దగా ఉండి సంఘాన్ని, విశ్వాసాన్ని నువ్వు ఎలా నడిపించగలవు? వాక్య జ్ఞానమే నీలో లేకపోతే, వాక్యమే నీకు తెలియకపోతే నీ ప్రజలను ఎలా నడిపించగలవు? మీకు ఒక విషయం తెలుసా? ఇశ్రాయేలీలందరినీ నడిపించినటువంటి ఒక నాయకుడు ఉన్నాడండి. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా? మోషే.
మోషే మోషే గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనవాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి మోషే ఒకరోజు తప్పు చేశాడు. ఆ చేసిన తప్పును బట్టి దేవుడు ఆయనకి శాపాన్ని ఇచ్చాడంటే, కానాను దేశానికి నువ్వు ప్రవేశించలేవని చెప్పాడు. అదేంటి, మోషే ఎంత నమ్మకస్తుడు. ఇశ్రాయేలు ప్రజల మాటలన్నీ విన్నాడు కదా, వాళ్ళ సనుగులన్నీ భరించాడు కదా, వాళ్ళ కోసం ఎన్నో చేశాడు కదా, దేవుని పక్షంగా పోరాడాడు, దేవుని పక్షంగా వాళ్ళకి కావాల్సిన అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఒకానొక సందర్భంలో అసలు దేవుడే ఆయనకి శాపాన్ని ఇచ్చాడంటే ఏంటి ఆ సందర్భం? రాయితో మాట్లాడమంటే ఆయన ఏం చేశాడు? కొట్టాడు రాయి. అది ఎంత పెద్ద తప్పు అసలు? మాట్లాడమన్నాడు, ఆయన కొట్టాడు. అది ఏమన్నా పెద్ద తప్ప? హత్య చేశాడా? ఏమన్నా దారుణాలను చేశాడా? మరి ఏం లేదు కదా. మరి ఆయన చేసిన తప్పేంటి? దేవుని మాట ఆయన ఒకటి చెప్తే ఈయన కూడా చేశాడు. రాయితో మాట్లాడుకుంటే ఈయన కొట్టాడు. అది దేవుని దృష్టిలో ఎంత పెద్ద తప్పు అంటే, నువ్వు ఏ దేశం కోసం అయితే పోరాడుతున్నావో, ఏ దేశానికి అయితే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలనుకున్నావో ఆ దేశానికి నువ్వు వెళ్ళవన్నాడు. ఇప్పుడు మోషేనే అంతగా దేవుడు శపిస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుని ఆజ్ఞల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, ఆయన అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా ప్రవర్తిస్తే మన పరిస్థితి ఏంటి? చిన్న విషయంలోనే ఊరుకొని దేవుడు మనం చేసే తప్పుల విషయంలో మనం ఊరుకుంటాడు అనుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోవడానికి. దేవుని భయం ఉన్న వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మన జీవితాన్ని సరి చేసుకుని మంచిగా బ్రతుకుతారు. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తా, కేవలం అటెండెన్స్ చేయించుకోవడానికి మాత్రం నేను వస్తానని అనుకున్నాను అనుకో, ఖచ్చితంగా దాన్ని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మనకు ఉన్నటువంటి పదవిని బట్టి, మన సంఘంలో ఉన్నటువంటి పొజిషన్ని బట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతకు నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా అని దేవుడిని లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ విలువైనటువంటి అవకాశాలని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. సంఘ పెద్దలుగా ఒక మంచి బాధ్యతను దేవుడు ఇస్తున్నాడు, సంఘ విశ్వాసులుగా మంచి బాధ్యత ఇస్తున్నాడు. ఇలాంటి బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆ బాధ్యతలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నటువంటి టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పలకరించినప్పుడు, వాళ్ళకి చేతనంత సాయం వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవరా? ఖచ్చితంగా మరలా కూడా సంఘానికి రావాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి విలువైనటువంటి అవకాశాలు చాలా మంది దుర్వినియోగం చేసుకుంటారు. ఇంకా కొంచెం వాక్య భాగంలో ముందుకు వెళ్దాం. ఏమంటున్నాడు? యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటిగా ఏం చేయాలనుకున్నాం? ఒకటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అతను రోగం కానీ సమస్య కానీ తీరకపోతే రెండవదిగా ఆయన ఏం చేయాలి? సంఘ పెద్దల్ని పిలిపించుకుని సంఘ పెద్దలతో ఏం చేయించుకోవాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి. సంఘ పెద్దల యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి? మేము ఇస్త్రీ చొక్కాలు వేసుకుని నలగకుండా కాసేపు అక్కడ నుంచి వచ్చేస్తాం అన్నట్టు ఉండకూడదు. ఏ ఫీలింగ్ ఉండాలి? మేము ఒక సర్వెంట్, తగ్గింపు స్వభావం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకు. ఇంకా సంఘ పెద్దలకు ఉన్నటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పండి. ఎట్లా ఉండాలి వాళ్ళు? ఎలా ఉండాలి సంఘ పెద్దలు? వాక్యం తెలిసిన వాళ్ళుగా ఉండాలి. ఇంకా ఎలా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతుంది. ఇంకా విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండాలా? ఇంకా ఎలా ఉండాలి? ప్రార్థించే వాళ్ళు ఉండాలా? ఇంకా మితానుభావం కలిగిన వాళ్ళు ఉండాలి. ఇంకా నమ్ముడు ఉన్నాయా? ఇంకా ఏకపత్ని వృత్తుడిగా ఉండాలి. ఇంకా విశ్వాసులైన పిల్లలు ఆయనకు ఉండాలి. కుటుంబాన్ని మంచిగా పోషించేవాడిగా ఉండాలి. త్రాగుబోతుగా అసలు ఉండకూడదు, తిరుగుబోతుగా అసలు ఉండకూడదు, తిండిబోతుగా అసలు ఉండకూడదు. ఈ క్వాలిఫికేషన్స్ అని ఎందుకంటే సంఘ పెద్ద అనేవాడు రిప్రజెంటేటివ్, ఎప్పుడు కూడా ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి ఆయన. ఇలాంటి చెడు అవలక్షణాలతో ఈయన ఉన్నాడు అనుకోండి, ఈయన చూస్తున్న వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు సంఘ పెద్ద ఎప్పుడు కూడా విశ్వాసమైన పిల్లలు ఉండాలి, మర్యాదగా నడుచుకోవాలి, ఒకే భార్యను కలిగి ఉండాలి, విశ్వాసమైన పిల్లలు కలిగి ఉండాలి, మర్యాదగా నడుచుకోవాలి. ఇప్పుడు సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యత కంటే ముందు ఏ బాధ్యతలో జాగ్రత్తగా ఉండాలంటే కుటుంబాన్ని నడిపించేటువంటి బాధ్యతలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీ కుటుంబాన్ని నలుగురున్న నీ కుటుంబాన్ని సరిగ్గా నువ్వు నడిపించలేవు, సరిగ్గా పోషించలేవు, సరిగ్గా బాధ్యత తీసుకోలేవు. మరి 100 మంది ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఎలా బాధ్యత తీసుకోగలవు? నీ కుటుంబంలో నలుగురు విషయంలోనే నువ్వు బాధ్యత సరిగ్గా లేనప్పుడు 100 మందిగా ఉన్నటువంటి ఇంతమంది సంఘం విషయంలో కూడా నువ్వు బాధ్యత
తీసుకోవాలి. అందుకే దేవుడు పెట్టిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా కుటుంబంలో అతను మంచిగా కుటుంబాన్ని నడిపించేవాడు ఉండాలి. అలాంటి వాడే సంఘ పెద్దగా ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇలా సంఘ పెద్దల యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. మంచిగా దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి ఒకవేళ వాక్యం తెలియదా నేర్చుకుందాం, మనలో ఏదైనా లోపాలు ఉన్నాయా సరి చేసుకుందాం. ఎందుకంటే ఒక రోజు మరలా కూడా మనం ఏం చేయాలి, దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు ఎంత శాంతవంతుడో ఎంత దీర్ఘశాంతుడో ఒక రోజున ఆయన అంతే కోపోద్రేకిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మాట ఎలాంటిది అంటే అగ్ని వంటిది కాదా అంటాడు. గాడ్స్ వర్డ్ ఇస్ లైక్ ఎ ఫైర్. దేవుని మాట దహించు అగ్ని వంటిది. నువ్వు ఆయన మాటకు భయపడకపోతే, ఆయన మాటకు నువ్వు విధేయతను చూపించకపోతే, ఆ మాటను బట్టి రేపొద్దు నీకు తీర్పు జరుగుతుంది. ఆ మాటను బట్టి దేవుడు నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. ఇతరులకు జరిగే తీర్పు కంటే తీర్పు అనేది దేవుని ఇంటి నుంచే మొదలవుతాడు. ఆ భయం అనేది మొదట మనకు ఉండాలి. తీర్పు అనేది ఎక్కడి నుంచో కాదు, మొదట ఎక్కడి నుంచి మొదలైతే మన ఇంటి నుంచే మొదలైంది. ఈ మధ్యకాలంలో ఈ వ్యసనాల గురించి వీటి గురించి చాలా అయినానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న మేము ఊరేళ్ళాం కదా, ఊరేళ్ళినప్పుడు మా వైఫ్ వాళ్ళ పెదనాన్న ఉన్నాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అంటే వెళ్ళే టైంకి ఒళ్ళంతా కూడా ఒంట్లో ఏ మాంసం లేదు, అసలు బలం లేదు, శక్తి లేదు, ఆకలి అవుతుంది తినడానికి తినలేడు, దాహం అవుతుంది తాగడానికి తాగలేడు, ఒళ్ళంతా ఎండిపోయి ఎముకలు మాత్రం కనబడతా ఆకలి తట్టుకోలేక ఈ రెండు మోకాళ్ళు కడుపులో పెట్టుకుని ఇలా ముడుచుకుని పడుకున్నాడు. ఏంటి ఆయన దుస్థితి, ఏంటి ఆయన పరిస్థితి అని అంటే ఒకరోజు ఒక సమయంలో ఆయనకి ఒక బలహీనత వచ్చింది. ఆయనకి ఇదిగో ఈ బీడీలు ఎక్కువ తాగేవాడంట, సిగరెట్ ఈ మందు ఎక్కువ తీసుకునేవాడంట. దాన్ని బట్టి ఆయనకు ఒక రోగం వస్తే ఆ టైంలోనే ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతాడని చెప్పారు. చనిపోతాడని చెప్పినప్పుడు ఆ టైంకి ఆయన ఒక విశ్వాసి కాదు, ఒక అన్యుడు. ఆయన ఒక అన్యుడైతే సంఘం అంతా కూడా ఆయన కోసం ప్రార్థించింది. పాస్టర్ గారు, సంఘము, ప్రాణాల కుటుంబం వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన కోసం ప్రార్థించారు. దేవుడు మంచిగా ఆయనకు స్వస్థతనిచ్చాడు, చక్కని ఆరోగ్యం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన బాగు చేశాడో వెంటనే దేవుడిని తెలుసుకుని సంఘానికి వచ్చి బాప్తీసం పొంది సంఘంలో అందరి ముందు నిలబడి దేవుడు నన్ను బాగుపరిచాడని దేవుడిని మహిమపరిచి ఒక విశ్వాసంగా మారిపోయాడు. ఆయన విశ్వాసంగా మారిపోయాడు. చాలా మంచిగా మారిపోయాడు, చాలా భక్తిగా ఉంటున్నాడు. ఆ భక్తి ఎంతో కాలం ఉండలేదు. ఆయన చాలా కొద్ది కాలంలోనే ఆ భక్తి పోయింది. బాప్తీసం తీసుకున్నవాడే, విశ్వాసంగా ఉన్నవాడే మరలా బీడీలు తాగడం మొదలెట్టేశాడు, మరలా ముందు తాగడం ప్రారంభించేశాడు. ఇలా తాగుతూ 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 ఎంత వ్యసనం అయిపోయాడంటే ఒక్కసారి దానికి బానిసైతే మరలా రాగలిగాడు, దేవుళ్ళలోనికి రాలేడు. ఏమైపోయింది, తాగాడు ఇక రోగం అనేది ముదిరిపోయింది. ఎంతగా రోగం ముదిరిపోయిందంటే డాక్టర్స్ దగ్గరికి ఆయన తీసుకుని వెళ్తే కనీసం ఆయన రిపోర్ట్స్ చూసి ఆయన మొహం కూడా చూడకుండా తిరిగి పంపించేశారు. ఆయన ఎంత బాధ అంటే తిరగని తిప్పని హాస్పిటల్ లేదు తెలుసా, ఆయన్ని తిప్పని హాస్పిటల్ లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, చిన్న చిన్న హాస్పిటల్ అయినా సరే కనీసం ఆయన అడ్మిట్ చేస్తే చాలు, సిలైన్ పెడితే చాలు అని చెప్పి హాస్పిటల్కి తిప్పినట్టే ఉన్నారు. కనీసం ఎవరు కూడా ఆయన మొహం కూడా చూడకుండా తిప్పి పంపించేశారు. ఎందుకు పంపించేశారంటే ఆయనకు అంటువ్యాధి వచ్చేసింది. లివర్ అంతా పాడైపోయి, లంగ్స్ అన్ని పాడైపోయి, కనీసం ఆయన గాలి తగిలినా, గాలి కాదు ఆయన చెమట తగిలినా ఆ ఇన్ఫెక్షన్ అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయి చాలా డేంజరస్ వ్యాధి వచ్చేసింది ఆయన. ఆ వ్యాధితో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. భార్య భర్తలు ఇద్దరే. పోనీ ఆదుకున్న వాళ్ళు, నాన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి రావడం ఎంత దుస్థితి అంటే చనిపోయే టైంలో నాన్న వాళ్ళు నలుగురు రాకుండా ఒక చావు ఉంది అంటే అది ఎంత దారుణం చెప్పండి, ఎంత దారుణం చెప్పండి. ఆ చావు చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అంత దారుణంగా చచ్చిపోవడానికి కారణం ఎవరు? పాస్టర్ గారు హెచ్చరించిన, సంఘం హెచ్చరించిన, నీకు ఎందుకయ్యా పాడు బుద్ధి, ఎందుకయ్యా చెడు వ్యసనాలు, తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, నేను నమ్ముకున్న నీ భార్యను నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు, ఏంటి నీ పరిస్థితి అని ఎంత చెబుతున్నా వినకుండా తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి చనిపోయాడు. ఆయన 4 రోజుల క్రితం చనిపోయాడు. చనిపోతే ఎవరు కూడా కనీసం ముందుకెళ్ళడానికి సిద్ధపడట్లేదు. కుటుంబ సభ్యులే ఆయన చూడడానికి కూడా సరిగ్గా రావట్లేదు. అలాంటి టైంలో మళ్ళీ నిలబడింది కాబట్టి మళ్ళీ సంఘమే నిలబడింది. బాప్తీసం తీసుకున్నట్టుగా చేయాలి. నిజంగా అలాంటి దుస్థితి, అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అలాంటి దారుణమైనటువంటి మరణాలు ఎందుకు తెచ్చుకోవాలి? ఒకళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది కుటుంబాల గురించి పట్టించుకోరు, కట్టుకున్న భార్యల గురించి పట్టించుకోరు,
చెడు వ్యసనాలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుని తనని నమ్ముకుని వచ్చిన వాళ్ళ పరిస్థితిని కూడా రోడ్డు మీద తెచ్చేస్తున్నారు ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. సో మద్యపానాసక్తులు ఎవరైతే ఉన్నారో నేను బలంగా చెప్తున్నా, ఖచ్చితంగా నరకానికి పోతారు. మద్యం తాగేవాడు దేవునికి భయపడకుండా చెడు వ్యసనాలతో పోరంపోకులుగా ఎవరైతే తిరుగుతున్నారో ఖచ్చితంగా నరకానికి పోతారు. ఎందుకంటే దేవుని వాక్యమే తెలియజేస్తాను. మినిమం నువ్వు భక్తి కలిగి క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు అంటే, భక్తి కనుక నువ్వు లేకపోతే నీ జీవితాన్ని ఇప్పటికీ నువ్వు సరి చేసుకోకపోతే ఎందుకు ఇంకా నీకు భక్తి, ఎందుకు ఇంకా నీకు విశ్వాసం? ఒక్కసారి గమనించుకోండి. తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం తర్వాత వచ్చిన కంటిన్యూ చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందు. ఇప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని ఏం చేస్తాడు? లేపుతాడు. తర్వాత ఆయన ఏం చేయాలి? పాప క్షమాపణ నందు. మీరు ఇప్పుడు 2 విషయాలు నేను చెప్పాను. మొదటిది ఏంటిది అంటే, నీకు రోగం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మొదట ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలి? తగ్గకపోతే సంఘ పెద్దల్ని, నమ్మకమైనటువంటి వాళ్ళని పిలిపించుకుని వారి చేత ప్రార్థన చేయించుకోవాలి. అయినా తగ్గకపోతే ఉన్నటువంటి పర్యవసానం ఏంటంటే నువ్వు చేస్తున్న పాపం ఏంటి? మనం చేసేటువంటి మన పాపాలే, మనం చేసినటువంటి మన ప్రవర్తనే మన మీదకి శిక్ష వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏది విత్తుతావో దాన్నే వస్తావు. ఒకవేళ నువ్వు ఇక్కడ తప్పు చేస్తే ఆ తప్పేదో అక్కడ చూసుకుందామని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా అది నువ్వు ఇక్కడ అనుభవిస్తావు, తర్వాత అక్కడ కూడా అనుభవిస్తావు. దేవుడు నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన శిక్షకి ఎలా నిన్ను శిక్షించబోతున్నాడు ఆయనకి బాగా తెలుసు. నీకు ఒక విషయం తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు చాలా మంది రోగాలను స్వస్థపరిచాడు. రోగులు స్వస్థపరిచినప్పుడు ఆయన ఏం చెప్పాడు? రోగులను స్వస్థపరిచినప్పుడు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చింది, ఆమె రోగాన్ని స్వస్థపరిచాడు. ఇలాగే కొంతమంది రోగులు వచ్చారు, వాళ్ళ రోగాన్ని స్వస్థపరిచిన తర్వాత ఈ మెడిసిన్స్ వాడు, లేకపోతే ఇలా ఉండు అని అని చెప్పాడా? ఇంకో మాట కూడా, నీ పాపాలు రోగంతో రావడం ఏంటి, పాపాలు క్షమించడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాళ్ళు రోగాలతో వచ్చి ఆయన పాదాలు చెంత పడడం ఏంటి? ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళు అనడం ఏంటి? ఆయన నువ్వు చేస్తున్న పాపాలకు దాని పర్యవసానం కూడా అనుభవిస్తావు. రోజు ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు చేస్తున్న నీ పాపాలే దాని పర్యవసానమే నువ్వు అనుభవించాల్సి వస్తే దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రభువుని తెలుసుకుని మరీ అజాగ్రత్తగా నడుచుకుంటే దాని పర్యవసానం ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రభువుని తెలుసుకుని, నిజదేవుని తెలుసుకుని ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే దాని పర్యవసానం ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే ప్రభు చూడండి, నీ పాపాలు క్షమించబడ్డాయన్న రోగులు వచ్చినారు. ఒకవేళ నీ రోగం కనుక ఇంకా తగ్గలేదు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, పెద్దలను పిలిపించుకున్నావు, సేవకుని పిలిపించుకున్నావు, విశ్వాసంగా ప్రార్థన చేశారు, అయినా తగ్గలేదంటే దానికి కారణం నువ్వు ఏదో ఒప్పుకోవాల్సిన పాపం ఉంది. నువ్వేదో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సింది ఉంది. అలా ఒప్పుకోకుండా నువ్వు కప్పుకుంటున్నావు. ఒక్కసారి చూసుకో. ఎప్పుడైతే నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావో వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆ పాపం నుంచి పాప క్షమాపణ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. నీ రోగం నుంచి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అలా కాకుండా నువ్వు చేస్తున్న ఈ తప్పులను, ఈ పాపాలను ఇంకా కప్పుకుని ఇంకా ఏదో వేషధారులాగా నువ్వు బ్రతికితే, ఒకవేళ మనుషుల ముందు నువ్వు నటించవచ్చు, కానీ దేవుని ముందు నటించగలవా? నటించదు. సో నీదేదైతే తప్పు ఉందో ఆ తప్పు నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పాప క్షమాపణ అంటారు. తర్వాత చదవండి, ముగించేసుకున్నాం. ఈ పాపాలు ఏం చేయాలంటే ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇలా ఒప్పుకోవడం కూడా చాలా దారుణం ఈ రోజుల్లో. ఎందుకు దారుణం అంటున్నానంటే, ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకుందాం, ఆ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, చక్కగా విశ్వాసంగా ఉన్నారనుకుందాం. ఈ యొక్క ఫ్రెండ్స్ని బట్టి, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరికి ఉన్నటువంటి బాధను ఒకరు పంచుకుంటారు కదా. అయ్యో నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను పంచుకున్నాడు అనుకుంటాడు. వాడు ఏం చేస్తాడు? సరే వీడు కూడా ఒప్పుకున్నాడు కదా అని వీడు కూడా ఒప్పుకున్నాడు అనుకుంటాడు. ఫస్ట్ వాడు అన్నాడు నేను 2 తప్పులు చేశాను అన్నాడు. ఈ సెకండ్ వాడు అన్నాడు నువ్వు 2 అయితే నేను 4 చేశాను. పాపం ఒప్పుకున్నాడు కదా, నేను కూడా ఒప్పుకోవాలి, 4 ఒప్పుకున్నాడు.
ఈ మొదటోడు వచ్చి ఏమంటాడు, అరే నేనే తప్పు ఎదమనుకున్నా, నాకంటే ఎదవీడుగా అని అంటాడు. అంటాడు అక్కడ. అంటే మనుషుల దగ్గర మన తప్పులు ఒప్పుకోవడాన్ని బట్టి, దాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా సరే వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నాడు. కానీ మనం ఎలా మారిపోయామంటే, ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే, ఎదుటోడు వాళ్ళ బలహీనతలు చెప్పుకున్నప్పుడు, తప్పులు చెప్పుకున్నప్పుడు, ఈ నాకంటే ఏదో, నాకంటే సన్నాసి ఇక అని చెప్పి వాళ్ళ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు ఈరోజు. దేవుడు చేయమంటున్నది ఏంటి చేసేది? ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏం చేయాలి? భారంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదే ఇందులో అంటాడు. నీతిమంతుడి ప్రార్థన ఎలా ఉంటుందంట? చెప్పాలి. నీతిమంతుడి ప్రార్థన ఎలా ఉంటుంది? బహుబలంగా ఉంటుంది. ఇంతకీ నీతిమంతుడు ఎవరండి? నీతిమంతుడు లేడు, ఒక్కడే లేడు. మరి నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడి ప్రార్థన చాలా బలమైంది అంటున్నాడు కదా. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడగలరు? అందరూ కూడా పాపులే కదా. నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే, పరిశుద్ధుడిగా తీర్చబడాలి అంటే ఒక మనిషి ఎవరిని బట్టి సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి. ఎవరైతే పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో, ఆయన రక్తము ద్వారా వారి పాత రోత జీవితాన్ని కడుక్కుంటారో, వాళ్ళ జీవితాలను దేవుడు నూతనముగా మారుస్తాడు, పరిశుద్ధమైనదిగా మారుస్తాడు, నీతిమంతులుగా వాళ్ళ దేవుడు మారుస్తాడు. అలా నీతిమంతులటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంట? బహుబలమైనదిగా ఉంటుందంట. ఆ నీతిమంతుని ఒకటి జ్ఞాపకం చేస్తారు చూడండి కింద. ఎవరైనా ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే వర్షింపబడినట్లు అతని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. ఇప్పుడు ఏలియా ఎలా అంటాడంట? ఏలియా మనకంటే చాలా శక్తిమంతుడా, మనకంటే చాలా బలం కలిగినడా? మరి ఎవరు ఏలియా? ఏమని చెప్తున్నాడు ఏలియా గురించి? ఎలాంటి వాడు ఏలియా? నిద్ర వస్తుందా అందరికి? చెప్పాలి. ఏలియా ఎలాంటి వాడు? మనలాంటి. ఒకవేళ ఏలియాకి సాధ్యమైంది నాకు సాధ్యం కాదని ఒకవేళ అవిశ్వాసంగా నువ్వు ఉన్నావేమో. ఏలియా ఏమి సూపర్ హీరో ఏం కాదు. నువ్వు ఎలాగైతే ఉన్నావో ఆయన కూడా అలాంటి వాడే. నువ్వు ఎలాంటి రక్త మాంసాలు అయితే ఉన్నాయో, ఎలాంటి కోరికలు ఉన్నాయో, నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావు ఆయన కూడా అలాంటి వాడే. కాకపోతే ప్రకృతిని కూడా శాసించగలిగినటువంటి స్థితి ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయడాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు ఏలియా లాంటి ప్రార్థన మనలో ఎంతమంది చేయగలం? ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన మనలో ఎంతమంది చేయగలం? ఒక విషయం తెలుసా? పైనుంచి కింద దాకా మాట్లాడుతూ ఏలియా చేసినటువంటి ప్రార్థనని ఇక్కడ యాకోబు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? పైనుంచి కింద దాకా రోగుల గురించి మాట్లాడతాడు, సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేయాలంటాడు, నీ పాపాలు ఒప్పుకోవాలంటాడు. తర్వాత వచ్చి ఏలియాని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? ఒక ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన, ఒక నీతిమంతుని ప్రార్థన అది ఎంత బలమైందంటే ప్రకృతిని శాసిస్తే ప్రకృతి ఆ మాటకు లోబడింది. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అంటే వర్షం పడలేదు, భూమి దాని ఫలం ఇవ్వలేదు. ప్రకృతిని ఒక మనిషి శాసిస్తే అది జరిగింది అంటే ఆ ఆసక్తి చూడండి. నీతిమంతుని ప్రార్థనకున్న ఫలాన్ని మీరు చూడండి. సూర్య చంద్రులను ఆపినటువంటి ఒక ప్రార్థన ఉంది, తెలుసా మీకు? సూర్య చంద్రులను ఆపినటువంటి ఒక ప్రార్థన, వర్షం పడకుండా ఆపినటువంటి ప్రార్థన, ఎర్ర సముద్రాన్ని పాయలుగా దించి నడిచినటువంటి ప్రార్థన, ఇలా ఎన్నో ప్రార్థనలు, బలమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి నీతిమంతుని ప్రార్థన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఒక ప్రార్థన బలమైనదైతే, ఒక నీతిమంతుని ప్రార్థన, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన ఈ ప్రకృతినే శాసించగలిగితే, ప్రకృతిని ఆపగలిగితే, నీకున్న రోగాన్ని పోగొట్టలేదా ప్రార్థన? నీకున్న అనారోగ్యాన్ని, నీకున్న సమస్యను తీసివేయలేదా? ప్రకృతినే శాసించగలిగితే, ప్రకృతినే ఆపగలిగితే, నీకున్న రోగం ఎంత ఆయన దృష్టిలో, నీకున్న సమస్య ఎంత ఆయన దృష్టిలో? ఆ నమ్మకం, విశ్వాసం మనకు ఉందా అండి? దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా లిమిటెడ్గా చూస్తున్నాం. ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ పర్సన్. ఆయన లిమిటెడ్ కాదు, ఈజ్ అన్ అన్లిమిటెడ్. ఆయన పవర్, ఆయన శక్తిని గ్రహించలేక ఈరోజు మన విశ్వాసాన్ని మనమే చేతులారా ఏం చేసుకుంటున్నాం? తగ్గించుకుంటున్నాం. ఎప్పుడు అల్ప విశ్వాసంగా మనం ఉండకూడదు. ఆసక్తి కలిగి నీతిమంతులుగా మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తాడు. ఇది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా దేవుడు తీర్చగలడు.
ఇంకొక మాట మనం చూసి మనం ముగించేసుకుందాం. ఏముంది అక్కడ ఇంకా? ఆ. భూమి తన ఫలం ఇచ్చింది. ఆ. మీలో ఎవడైనా సత్యం నుంచి ఎవడైనా తొలగిపోతే మరొకడు అతన్ని ఈ వాక్యాన్ని ఎంతమంది చదివారు? ఇప్పుడు ఈ మాటను ఎంతమంది చదివారు? ఇది ఎవరి పని చెప్పండి? ఎందుకు సమస్య ఏంటి? సమస్య ఏంటి? ఎవడైనా ఇప్పుడు సత్యం నుంచి తొలగిపోతే మరలా వాడిని ఏం చేయాలి? సత్యంలోనికి మళ్ళించాలి. అంటే దాని అర్థం ఏంటి? సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఎవరైనా వాక్యానికి దూరంగా, ఎవరైనా సంఘానికి దూరంగా వెళ్ళిపోతే సంఘంలో సత్యంలో నిలబడిన మనం ఏం చేయాలి? మరలా వాళ్ళని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. అలా నిలబడితే అదేంటంటే ఒక ఆత్మను రక్షించడం అంట. కానీ ఎంతమంది దాన్ని చేయగలుగుతున్నాం? మనలో చాలామంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మన సంఘం నుంచి ఎవరైనా వేరైపోయి వెళ్ళిపోయారు అనుకోండి, ఆడు ప్రార్థన మానేశాడు కాబట్టి, చర్చి మానేశాడు కాబట్టి ఏదైనా ఒక అనారోగ్యమో బాధ వచ్చింది అనుకో, ఏమనుకుంటాం మనం? వీడికి బాగా అయ్యింది, మానేశాడు చర్చి, మానేసిన చర్చి ఈయనే, వచ్చినంతకాలం బాగుంది, రాకపోయేసరికి మంచి రోగం వచ్చింది, ఇట్టా కావాలి వీళ్ళకి అని తిట్టుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, సత్యానికి సంఘానికి ఎవరైనా దూరంగా వెళ్ళిపోతే ఆ టైంలో సంఘం కనుక వెళ్ళి అక్కడ నిలబడగలిగితే ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి. ఒక వ్యక్తి తనకు ఉన్న బలాన్ని బట్టి సంఘానికి రాకుండా, దైవ సేవకుని లెక్క చేయకుండా, వాక్యాన్ని లెక్క చేయకుండా, దేవుని పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా లోకంలో తిరిగి వ్యసనాలతో అలవాటు పడిపోయి అలా జీవించాడు. దానిని బట్టి దేవుడు అతను ఎలాగైనా సరే మరలా తీసుకురావాలని దేవుడు ఏం చేశాడంటే ఒక రోగాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆ రోగాన్ని బట్టి ఆయన మంచాలు పడ్డాడు. మంచాలు పడినప్పుడు ఆ టైంలో సంఘం వెళ్ళి అక్కడ నిలబడింది అనుకో, ఆయనకి ఏమనిపిస్తుంది? ఆయనకి వచ్చే రియలైజేషన్ ఏంటి? ఏమనుకుంటాడు ఆయన? నాకు అన్నీ బాగున్నప్పుడు బాగా తిరిగాను, బాగా తాగాను, నా స్నేహితులు అని చెప్పి స్నేహితులు వెనకాల పడ్డాను. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదు. కానీ నేను ఉత్తరుతున్న నా సంఘం నా దగ్గరికి వచ్చింది అని ఆయన ఎప్పుడైతే బాగుపడ్డాడో, బాగుపడిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎక్కడికి? సంఘానికి వస్తాడు. ఇప్పుడు అది మనం చేయలేదనుకోండి, ఆ దేవుని ప్రేమ మనం చూపించలేదనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? అటు నుంచి అటే పోతాడు, ఒక ఆత్మ నశించిపోతుంది. సో దేవుని ప్రేమను మనం చాటడం అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? ఒక రోగం ఎందుకు వస్తుంది అని అడిగితే బయట వాళ్ళు నేను చెప్తున్నా, అలాంటి వాళ్ళు దేవునిలోనికి నడిపించడానికి. ఎందుకంటే ఒక బలహీనత వచ్చినప్పుడే, ఒక అనారోగ్యం వచ్చినప్పుడే వాళ్ళు నిజంగా ఎవరు తెలుసుకోగలరంటే దేవుడు తెలుసుకోగలరు. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సేవ చేసినప్పుడు, పరిచయం చేసినప్పుడు, వాళ్ళని బలపరిచినప్పుడు, మనం చేయొద్దు సాయం వాళ్ళకి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఆకర్షించబడతారు. ఒక ఆత్మ మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? రక్షించిన వాళ్ళం అవుతాం. ఈ పనిని మనం ఎప్పుడైతే చేయలేదో అప్పుడు మనం దేవుణ్ణి మహిమపరిచిన వారిగా ఉండలేము. సో మనం దేవుడిని మహిమపరచాలి అంటే మన సక్రియలో అనేటువంటి వెలుగును మనం ఏం చేయగలగాలి? చూపించగలగాలి. మన ప్రేమను ఏం చేయగలిగిన ఇతరులకు మనం చాటగలగాలి. అప్పుడే సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. నిజంగా మీరు చూడండి, ఇలా కానీ సంఘం ఉంటే ఎలా ఉండేది చూడండి. ఈ చిన్న బిల్డింగ్ సరిపోయేదా? ఇలా కానీ సంఘం ఉంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసి వాళ్ళ కోసం ఆలోచించగలిగితే ఎంత బాగుండేది. మీకు రవిశేఖర్ గారు తెలుసు కదా? రవిశేఖర్ తెలుసా? రవిశేఖర్ గారు నేను వచ్చిన కొత్తలో ఆయన సంఘానికి వచ్చేవాడు. ఈ మధ్యకాలంలోనే ఎక్స్పైర్ అయ్యారు. రవిశేఖర్ గారు ఆయన ఆరోగ్యం ముందు నుంచి బాగోదు, మీ అందరికీ తెలిసి ఆ విషయం. బాగోనప్పుడు చాలాసార్లు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సెక్టర్ 9లో అలా అడ్మిట్ అయినప్పుడు కూడా సంఘ పెద్దలతో పాటు నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయనకి. అలా ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నుండి పరిచయం చేసేది ఎవరు అంటే ఆయన రక్త సంబంధులు కాదు, ఆయన స్నేహితులు కాదు, సంఘస్థులు. ఆయన వెళ్ళే సెక్టర్ 5 సంఘస్థులు అండి. తర్వాత ఆయన ఎంత ఇచ్చాడు ఏంటంటే తర్వాత సంగతి. అక్కడ నిలబడింది ఆయన పరిచయం చేసింది ఎవరు అంటే సంఘస్థులండి. అలా ఉండాలండి సంఘస్థులండి. తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనతో పాటు వండి పెట్టేది, ఆయనతో పాటు ఉన్నది ఎవరైనా మళ్ళీ సంఘస్థులు. నిజంగా ఒక అనారోగ్యంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు అలాంటి వారి బాధను అర్థం చేసుకుని నువ్వు వాళ్ళకి సహాయం చేయగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది.
సంఘం ఇంకెంత అభివృద్ధి చెందుద్ది. ఇంకా కింద వచ్చిన చూడండి, ముగించేసుకున్నాం లాస్ట్లో. అయిపోయిందా? సో లాస్ట్లో ఒక మాట నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పాను. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మొదట మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినా మనకు తగ్గట్లా. ఆ విషయాన్ని ఎవరికి తెలియజేయాలి? సంఘ పెద్దలకు తెలియజేయాలి. నమ్మకమైనటువంటి సంఘ పెద్దలు వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘ పెద్దల యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి? నేను పెద్దనే ఇలా ఉండాలా? ఎలా ఉండాలి? తగ్గింపు స్వభావం ఉండాలి. నేనేమి గొప్పవాడిని కాదు, దేవుని పరిచారకుడిని, ఒక సేవకుడిని. తగ్గింపు స్వభావం ఉంటేనే దేవుడు హెచ్చిస్తాడు. ఆ స్వభావంతో పరిచర్య చేసే వాళ్ళగా ఉండాలి. క్రీస్తు ప్రేమను సేవా రూపంలో చూపించే వాళ్ళగా ఉండాలి. ఒక మదర్ తెరీసా అంత గొప్ప పేరు సంపాదించగలిగిందంటే ఆమె చేసింది ఏంటి? సేవ. ఏంటి ఆమె చేసిన సేవ అంటే, కుష్ఠు రోగులు సైతం వాళ్ళు వాంతులు చేసుకుంటుంటే దోషులతో పట్టి పక్కన పెట్టేదాన్ని. ఎంత చండాలంగా ఉంటుంది మనం మామూలుగా చెప్పడానికి, చూడడానికి. కుష్ఠరోగులకి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎవరైనా? అలాంటి వాళ్ళను కూడా ప్రేమించగలిగింది అంటే వాళ్ళలో ఏం చూసిందంటే క్రీస్తుని చూసిందాను. ఎలా చూడగలిగిందంటే, ఒక రోజు తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినంలో నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకేమైనా పెట్టావా? నాకు వస్త్రాలు లేవు, నువ్వు వస్త్రాలు ఇచ్చావా? నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు పరామర్శించావా? రేపు పొద్దున క్రీస్తు అడిగితే నేను ఆయనకి సమాధానం చెప్పాలంటే, ప్రతి బలహీనుడిలో ఆమె ఎవరిని చూసిందంటే క్రీస్తుని చూసింది. నేను వీళ్ళకి చేస్తున్నాను అంటే ఇది నా దేవుడికి చేస్తున్నానని భావించిందాను. ఈరోజు మన పరిచర్య అలా ఉందా? అలా ఉందా మన పరిచర్య? ఇప్పుడు